అమ్మ చామంతి, ఇదొక్కటే కాదు, నా కుటుంబం కోసం ఎంతో లాయల్టీగా పనిచేస్తున్నావు. నువ్వు ఏ రక్త సంబంధం కాకపోయినా మా కుటుంబం మీద అపారమైన విశ్వాసం చూపిస్తూ మాకే కష్టం ఆపదొచ్చినా క్షేత్రపాలకురాలిగా అన్నీ చూసుకుంటున్నావు. నేను నీ గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా. అయ్యగారు, మీరలా మాట్లాడకండి. మీరు నాకు ఆ దైవంతో సమానం. మిమ్మల్ని నా తండ్రి సమానంగా చూసుకుంటున్నాను. ఇది నా కుటుంబంగానే భావిస్తున్నాను. నా అనుకున్న వాళ్ళ కోసం ఆ మాత్రం చేయలేనా? ఇది నీ మంచితనం చామంతి. మీకన్నా కాదయ్య గారు. రాజావారిని రాణివారిని కోల్పోయి అమ్మతో నేను ఇక్కడికొస్తే మాకు నీడనిచ్చి మా కడుపు నింపిన కుటుంబం అండి మీది. మీరు నాకు కృతజ్ఞతలు అసలు చెప్పకూడదయ్య గారు. నిన్ను వాళ్ళందరూ అన్ని మాటలన్నా భరిస్తున్నావు కదమ్మా, దానికైనా చెప్పాలి కదా. వాళ్ళన్ని మాటలన్నా ఒకవేళ నేనేమైనా నొచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటే తుడవడానికి మీరున్నారు, ప్రేమ్బాబు ఉన్నారు, చంద్రిక అత్త ఉంది. ఆ విషయంలో నేనేం బాధపడ్డం లేదయ్య గారు. అన్నిటికీ అన్నీ చెప్తావు. ఈసారి నువ్వు చేసిన సాయానికి ఏమన్నా నీకు ఇవ్వాలి అనిపిస్తుందమ్మా. ఏం కావాలో అడుగు. ఈరోజు తాళికి పూసలు గుచ్చుకుంటున్నాను కదా. మొహమాట పడకుండా అడుగు చామంతి, ఏం కావాలి? మీ నుంచి నాకు ఒక్కటే కావాలయ్య గారు, అది మీ ఆశీర్వాదం. దీర్ఘాయుష్మాన్ భవ, కళ్యాణ ప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. మా మావయ్య గారి ఆశీర్వాదం కూడా వచ్చేసింది. ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? ఏదైనా ఒక మంచి కార్యం చేయడానికి వెళ్తున్నావమ్మా? అంటే నువ్వు వెళ్తున్నావంటే మంచి జరుగుతుందనే కదా అర్థం. అది మంచి పనో ఏంటో నాకు తెలియదయ్య గారు, కానీ అది చేయాల్సిన పని. అయ్యగారు, మిమ్మల్ని నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఆశ్రయం ఇచ్చి నేను లాయర్ అవ్వాలన్న కలని నెరవేర్చింది మీరు. మీరెప్పుడూ నాకు దూరం చెప్పి నన్ను వేరు చేయకండి. సరేనమ్మా, వెళ్ళరా. అలాగే అయ్యగారు. హలో మేడం, చెప్పండి. పనిలోనే ఉన్నావా? దిగాను. నా ముందే చామంతి వెళ్తుంది. నా దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి మేడం. పరిస్థితులను బట్టి, అవకాశాలని బట్టి ఎందులో అయినా ఇరికిస్తాను. చెప్పానుగా, అది మామూలుగా ఉండకూడదు. ఎందుకు పుట్టామా అన్నట్టే ఉంటుంది. చావొస్తే బావుండని కోరుకున్నట్టే ఉంటుంది. ఇది చాలా మేడం. చాలు, ఇంక కానీ. హలో, నిన్నే. ఏంటి మేడం? ఓవర్ యాక్టింగ్ చేయకు. నేనేం చేశాను మేడం? నన్ను ఫాలో అవుతున్నావుగా. ఎవర్రా నువ్వు? దేనికి నా వెంట పడుతున్నావు? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నీ సంగతి చెప్తా. అయ్యో మేడం, నేను మిమ్మల్ని ఫాలో అవడం ఏంటి మేడం? బైక్ ట్రబుల్ ఇస్తుంటే చూస్తున్నాను అంతే. నేను కూడా ఇటువైపే వెళ్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్ మేడం. ఓ, ఈ దారేనా? ఎక్కడికి వెళ్తున్నట్టు? గుడికి వెళ్తున్నాను మేడం. ఈ రోజు నాకు మొక్కుంటే తీర్చుకోవడానికి వెళ్తున్నాను మేడం. ఈ బైక్ ఏమో నా తల తింటుంది, మీరేమో నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి మేడం. నేను మిమ్మల్ని ఫాలో అవ్వటం లేదు. సారీ, నాకే అలా అనిపించింది. థ్యాంక్స్ మేడం. మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు, వెళ్ళండి మేడం. గుడికి అండి, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి మేడం. నేను ఇక్కడే నా బైక్ పెట్టి ఏమైందో చూసుకుంటాను మేడం. మీరు వెళ్ళండి. ఈ రోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం అండి. పోయిన వారమే చెప్పావు కదా, మర్చిపోయాను చంద్రిక. పర్లేదండి, ఇంట్లో వ్రతం ఎలాగూ చేసుకోలేను. మీతో గుడికన్నా వెళ్ళి అమ్మవారికి పూజ చేసి మీ పాదాలకు నమస్కరిస్తే వ్రతం చేసుకున్నా సంతోషం కలుగుతుందండి.
నా సౌభాగ్యానికి ఆ తల్లే అండగా ఉందన్న నమ్మకం నాకుందండి. ఏంటి చంద్రిక నీ రాత? నీ ఇంట్లో నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకునే అవకాశం నీకు లేకుండా పోయింది. దానికి నేనే బాధ్యుణ్ణి. నా వల్లే నీకిన్ని కష్టాలు. అయ్యో, అలా బాధపడకండి. ఇంట్లో వ్రతం చేసుకోవాలని నేనేమైనా బాధపడ్డానా? తెలిసి ఆ ఆలోచన చేస్తానా అండి? నేను కోరుకునేదల్లా ఒక్కటేనండి, ఈ కట్టె కాలే వరకు మీ చెంతన ఉంటే చాలని. అంతకు మించి నాకేం వద్దండి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీ వల్ల నాకే కష్టం లేదు. మీరలా అనుకోకండి. ముందు టిఫిన్ చేయండి. వద్దు చంద్రిక, వడ్డించొద్దు. ఏ అండి? పూజ అయినా వ్రతం జరిగినట్టే భావిస్తాను అన్నావు కదా. నీ పక్కన ఉన్నప్పుడు ఉపవాసంతోనే కదా ఉండి వ్రతం చేయాలి. వ్రతం చేశాక గుళ్ళో ఇచ్చే ప్రసాదమే నాకు టిఫిన్. అంటే గుడికి వెళ్తున్నావు అంటున్నారా? మరి అదే కదా చెప్పేది. మరెలా అండి? అమ్మగారికి తెలిస్తే ఊరుకుంటారా? చెప్పి వెళ్తామే ఏంటి చంద్రిక? నువ్వు వెళ్ళి బయటుండు, నేను బట్టలు మార్చుకుని వచ్చేస్తాను. కలిసి గుడికి వెళ్దాం. ఇంకేమీ ఆలోచించకు. అనుకున్నాం కదా వెళ్దామని. వెళ్తున్నాం. ఉమ్, వెళ్ళు, నేను వచ్చేస్తాను. ఉమ్.